అందరికీ నమస్కారం. రోజు మాదిరిగానే ఈరోజు కూడా వారధి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదివారం జూన్ 8వ తేదీ దినపత్రికల్లో ఏ విషయాలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రిక నుంచి ఏ విషయాలు రాశారా అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రిక నుంచి తొలి అడుగు సంచలనం, విశాఖ నుంచే విజయ ప్రస్థానం అంటూ ఒక వార్తని రాశారు. ఇది నిన్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమించారు. ఆ విషయం నిన్న అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన గురించి విశాఖ జిల్లా ఎడిషన్లో మొత్తం అతని ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్న విషయాలను కూడా చాలా దీనిగా మొత్తం మీద రాశారు. విశాఖతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, నగర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు, ఎంవిఎస్ మూర్తి గారి గీతం కాలేజీల అధినేత, అలాగే విశాఖలో ఇంకా ఈనాడు దినపత్రిక పుట్టింది విశాఖపట్నం నుంచే అని చెప్పి మొట్టమొదటిగా వీళ్ళు రాశారు. విశాఖ నుంచే ఇతని తాలూకా మొత్తం ఈనాడు దినపత్రిక ప్రక్రియ ఇక్కడ నుంచే ప్రారంభమైంది అని రాశారు. యువతకు మార్గదర్శి, ఎందరికో దిక్చూసి అంటూ ఒక వార్తను వీళ్ళు పెద్దగా రాశారు. ఇక జిల్లా యంత్రాంగంలో భారీ మార్పులు అంటూ ఒక వార్తని ప్రధానంగా రాశారు కదా. ఇది జిల్లా యంత్రాంగంలో భారీ మార్పులు అంటూ ఒక వార్తని ప్రధానంగా రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులు ఎక్కువ మంది 3 ఏళ్ల పైబడిన వారే విశాఖలో కొనసాగుతున్నారు. వారిలో పలువురికి స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నామంటూ ఒక వార్తను రాశారు. అంటే ప్రభుత్వం మారితే ఎప్పట్లాగే అధికారులు మాత్రం తానవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఇక చంద్రబాబు వీరిని కూడా మార్చే అవకాశం ఉంటుంది అని చెప్పి విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొందరు అధికారులు ఆడుకున్న మాటలను అవన్నీ పరిశీలన చేస్తూ ఒక వార్తని వీళ్ళు పలువురు అధికారులకు స్థానచలనం కలెక్టరేట్లో ఉన్న వారిని అన్నది వీళ్ళు ప్రధానంగా ఈ వార్తని హైలైట్ చేశారు. ఇది ఈనాడుకి సంబంధించి మొత్తం మీద వార్తలు. అంటే మన ఇక్కడ 19 ఓవరాల్గా ఈనాడులో ఇవాళ బ్యానర్ ఐటమ్గా రామోజీరావు గురించి రాశారు. ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత కాబట్టి మొత్తం ఆయన గురించి అన్ని రకరకాల ఆర్టికల్స్ రాస్తూ ఈనాడు ఈ రోజుకి ఈ వార్తతో చేసింది. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఈనాడు ఆ విధంగా ఈరోజు ప్రచురించడం జరిగింది. ఇక మనం మరో దినపత్రికకి వెళదాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మీరేం రాశారా అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్రికెట్ స్టేడియం పైన వైసీపీ పెద్దల కన్ను అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. క్రికెట్ స్టేడియం పైన వైసీపీ పెద్దల కన్ను అంటూ పోతున్న మల్లయ్యపాలెంలోని ఏసీఏ ఏడీసీ క్రికెట్ స్టేడియం స్థలంలో కొట్టేయాలని వైసీపీ పెద్దలు ప్లాన్ చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్టేడియంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చారు. జాతీయ రహదారిని ఆనుకొని పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలన్న కోర్ ఏరియా ఋషికొండను సమీపాన ఉండడంతో పూర్వపరాలపై ఆరా తీశారు. మొత్తం 24 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ స్టేడియంని కొంచెం బాగా పరిశీలన చేసి అన్ని చేసి క్రికెట్ స్టేడియం పైన పెద్దల కన్ను అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారనమాట. ఆ పెద్దలు ఒక ఫోటోస్ వేస్తూ ఎవరెవరు అన్నది ప్రస్తుతం మొత్తం మీద ఒక పెద్ద స్టేడియం ఫోటో వేసి దాన్ని బ్యానర్ ఐటమ్గా వీళ్ళు వాడుకున్నారు. నెక్స్ట్ ప్రధానంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అంటూ దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఈరోజు ఈ వార్తని వీళ్ళు రాయడం జరిగింది. మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ విశాఖ రీజన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. 579 బస్సుల్లో అనుమతి. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, సిటీ ఎక్స్ప్రెస్, మెట్రో మొదలగు బస్సు సర్వీసులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 80,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని వీళ్ళొక వార్తని ప్రధానంగా రాసుకొచ్చారనమాట.
ఓవరాల్ గా ఏంటి అని చెప్పేసి. అయితే ఈ మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అన్నది ఒక వార్తగా వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇది ఈ ఇంకా ఏం రాశారు ఏంటి అన్నది ఒకసారి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏం రాశారా అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కుర్చీలు వదలని వైసీపీ నేతలు అంటూ మరొక వార్తని వీళ్ళు బ్యానర్ ఐటమ్ గా కూర్చొని, పార్టీ ఓటమి పాలైన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయని వైనం. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ ఆయల వెంకటరెడ్డి, పిఎంఆర్డీఏ చైర్మన్ తనపల చంద్రమౌళి, పిఆర్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు, జిల్లా కందాలయ చైర్మన్ కొండా రాజీవ్ అంటూ వీళ్ళ నలుగురు ఫోటోస్ వేసి, ఇక్కడ కాయల వెంకటరెడ్డి ఫోటో, కొండారెడ్డి ఫోటో, కొండా రాజీవ్ ఫోటో, అలాగే చంద్రమౌళి, చొక్కాకుల వెంకట్రావు వీళ్ళ నలుగురు ఫోటోలు వేసి వీళ్ళు కుర్చీలు వదలట్లేదు, ఇంకా వీళ్ళకి కుర్చీల మీద ప్రేమ ఉంది, ప్రభుత్వం మారినా సరే వీళ్ళు వదలలేదు అని చెప్పేసి ఒక యాంగిల్లో ఒక వార్త రాశారు. ఇక రూట్ క్లియర్, టైకూన్ హోటల్ జంక్షన్ లో రోడ్లు బాక్సులు తొలగింపు, గతంలో మాదిరిగానే వాహనాల రాకపోకలు అంటూ ఒక వార్తను ఇది రాశారు. ఇది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఒక ఎంపీ రోడ్డు పోటు ఉంది అని చెప్పేసి అక్కడ నుంచి ఒక బారిగేట్స్ నిర్మించారు అన్నది అపవాదు గతంలో జరిగింది. అది ప్రత్యేకంగా తెలుగుదేశం వాళ్ళు అభియోగం చేశారు. ఇది కేవలం ఎంపీ చేయడమే, ఎంపీ అంటే ఎంపీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు వెంట వస్తే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వీధి పోటు అంటూ ఇక్కడ వీళ్ళు వేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయినప్పటికీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్న కారణంగా అప్పుడు తీయలేదని చెప్పేసి తెలుగుదేశం జనసేన నాయకులు ఆరోపించారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రాయడంతో ఈ రోడ్డు క్లియర్ అయినట్టు ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇప్పటి వరకు రాకపోకల్లో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు అంత టైకూన్ హోటల్ జంక్షన్ లో రోడ్లు బాక్సులు తొలగింపు, గతంలో మాదిరిగానే వాహనాల రాకపోకలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక కొంప ముంచిన బెట్టింగ్ అంటూ మరొక వార్తను రాశారు. వైసీపీ ఓటమితో కోట్ల పోగొట్టుకున్న నాయకులు కార్యకర్తలు, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో భారీగా సాగిన పందాలు అంటూ ఈ ఏడాది ఎలక్షన్స్ అంటే ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు గెలరా అని కొంత మీమాంస ఉన్న ప్రజలు బయటికి ఓటు ఎవరికి వేసామని చెప్పడం పోవడంతో బట్ ఇరువైపులు కొంతమంది కాచి కొంతమంది నష్టపోయారు అని చెప్పి యాంగిల్లో వీళ్ళొక వార్తని ప్రధానంగా రాశారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల విశ్లేషాలు. ఇక సాక్షి దినపత్రికలో ఏం రాశారా అన్నది చూద్దాం. ఖరీఫ్ కు కార్యాచరణ సిద్ధం, 455 టన్నుల విత్తనాలు సిద్ధం అంటూ ఒక వార్తని రాశారు. అందుబాటులోకి ఉంచిన వ్యవసాయ శాఖ రైతుల రాయితీలపై విత్తనాలు పంపిణీ అంటూ రాశారు. ఇక అలా ఉంటే ఎన్ఎంఎంఎన్ పరీక్షల్లో నడుపూరు విద్యార్థుల సత్తా, విద్యార్థులు ప్రతిభ సాధించారు అని చెప్పేసి వీళ్ళు ఒకటి ప్రధానంగా ఈ వార్తని రాశారు. ఇక దివ్యాంగులకు భరోసా అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అక్కడ యూట్యూబరు ఆయన తీసుకొచ్చి విశాఖ సాగర తీరంలో ఒక ప్రోగ్రామ్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు ఏర్పాటు చేసినట్లు వీళ్ళు ఒక వార్తని దివ్యాంగులకు భరోసా అంటూ ఒక వార్త రాశారు. 12న ఈఓవి దినోత్సవం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక జాబ్ మేళాకు విశేష స్పందన అంటూ మరొక వార్తని లెఫ్ట్ సైడ్ రాశారు. ఇక రామోజీ మృతి మేయర్ సంతాపం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందడంతో విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాన హరివెంకట కుమారి ఒక సంతాపం ప్రకటించినట్టు వీళ్ళు ప్రధానంగా ఈ సైడ్ బాక్స్ లో చేశారు. ఏయుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి, ఆంధ్ర రిజిస్టర్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్ అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ పైన తప్పుడు ఇస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారు అంటూ ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో అది ప్రధానంగా వేశారు. ఇక ఉద్యోగ కల్పనకు ముందడుగు అంటూ మరొకటి ప్రధానంగా రాశారు. ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రత్యేక వార్తలు, ఒక క్లిక్ దూరంలో ఉద్యోగులకు అవకాశం, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ తో సులువుగా ఉద్యోగ సమాచారం, నేషనల్ సర్వీస్ బోర్డుతో అనుసంధానం అంటూ ఇది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారనమాట. మోడల్ కెరియర్ సెంటర్లుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో అంటూ
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఉపాధి కార్యాలయం స్వరూపాన్ని సాంకేతిక వ్యవస్థ ఉపయోగించి మార్చేశారు. గతంలో అభ్యర్థులు ఎంప్లాయ్మెంట్ కార్యాలయం రోజుల తరబడి తిరిగి క్యూలో నిలబడి విద్యార్హత వివరణ నమోదు చేసుకునేవారు. ఇప్పుడు అది లేదు, అంతా సులువుగా చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు ఒక వార్తని రాశారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.